కొన్ని రోజుల్లో బడిగంట మోగబోతోంది. తల్లిదండ్రులలోనూ దడ మొదలైంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వింటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. గల్లీ స్కూల్ నుంచి ఢిల్లీ స్కూల్ దాకా ఎల్కేజీకే వేలు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో అయితే సీటుకే లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి వస్తోంది. ఇక బుక్స్, యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్కి వేలల్లో డబ్బులు దండుకుంటున్నాయి. ఇంతకీ ఏ స్కూల్లో ఎంత, ఏ క్లాస్కు ఎంత వసూలు చేస్తున్నారు? ఎల్కేజీ డొనేషన్లకే ఎకరాలు అమ్ముకోవాలి. ప్రైమరీకే నిలువు దోపిడీ సమర్పించుకోవాలి. హై స్కూల్ చదువులకు అప్పులతో సహవాసం. కాలేజీ టైంకి తాహతకు మించిన సాహసం. మిడిల్ క్లాస్ బతుకులతో కార్పొరేట్ ఆటలు. పేదోడిని చదువుకు దూరం చేసే కుట్రలు. బడిగంట మోగుతుందంటే తల్లిదండ్రుల గుండెలు గుభేలుమంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపాలంటే భయం పుడుతుంది. ఏటికేడు పెరుగుతున్న ఫీజులే ఇందుకు కారణం. స్కూల్స్, కాలేజీల గేట్లు ఓపెన్ అవుతున్నాయంటే పేరెంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చూసుకుంటున్నారు. ఫస్ట్ టర్మ్ ఫీజుకైనా ఉన్నాయో లేవో లెక్కలేసుకుంటున్నారు. లేదంటే చిట్టీలు ఏమైనా ఉంటే ఎత్తాలా, లేకపోతే అప్పులు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేజీ నుంచి 10th దాకా ప్రైవేట్ చదువులంటే మామూలు విషయం కాదు. వేలల్లో ఫీజులు సమర్పించుకోవాల్సిందే. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలైతే లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ సంగతి సరే. వీటిలో సీటు కావాలంటేనే లక్షల్లో డొనేషన్లు ఇవ్వాల్సిందే. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇంతే. న్యూ అడ్మిషన్ అయితే లక్షణంగా లక్షలు సమర్పయామి. పిల్లల ఫ్యూచర్ బాగుండాలనేది తల్లిదండ్రుల ఆశ. తాము చదివినా చదవకపోయినా పిల్లల్ని మంచి చదువులు చదివించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం స్థాయిని బట్టి ప్రైవేట్ బడుల్ని ఎంచుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫేమస్ ఉన్న పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదే వీక్ పాయింట్ ని ప్రైవేట్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. సీటు కావాలంటే చెప్పిన డబ్బు ఇచ్చుకోవాల్సిందేనంటున్నాయి. లేదంటే నో అడ్మిషన్. ఇంకొన్ని స్కూల్స్ అయితే డొనేషన్లే లక్షల్లో తీసుకుంటున్నాయి. మరికొన్ని స్కూల్స్ ట్యూషన్ల ఫీజుల పేరుతో పిండుకుంటున్నాయి. విద్య రోజురోజుకు కాస్ట్లీగా మారుతోంది. ఒకప్పుడు స్కూల్ నుంచి చదువులు మొత్తం ముగిసేసరికి లక్ష కూడా ఖర్చయ్యేది కాదు. కానీ ఇప్పుడు కిండర్ గార్డెన్లో జాయిన్ చేయాలన్నా లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందే. ఇక 10వ తరగతి వరకు పూర్తి చేయాలంటే కనీసం కొన్ని స్కూళ్లలో ₹1,00,00,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్లో ఉంది. దేశమంతా చదువును కొనడం ఒకెత్తైతే హైదరాబాద్లో చదువుని కొనడం మరింత ఖర్చుతో కూడుకుంది. విద్యార్థులకి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయనగానే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. స్కూల్స్ రీఓపెన్ అవగానే ఏ రేంజ్లో ఫీజులుంటాయో అని బెంబేలెత్తిపోతున్నారు. కొత్త విద్యా సంవత్సరం వస్తుందంటేనే తల్లిదండ్రుల గుండెల్లో దడ ఎక్కువవుతోంది. ఒకవైపు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూస్, ఇలా లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఈ లిస్టు వింటేనే గుండె గుభేలుమంటుంది. ఇవన్నీ కొనాలంటే జేబులకు చిల్లులు ఖాయం. ఇదంతా ఒకెత్తైతే స్కూల్లో జాయిన్ చేయించడం తలకు మించిన భారం. ఫీజులు, డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్, టర్మ్ ఫీజులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇలా వీటి లిస్టు తీస్తే తల్లిదండ్రులకు మిగిలేది అప్పుల తిప్పలే. తమ నెల జీతంలో దాదాపుగా 40 నుంచి 50% ఎడ్యుకేషన్ కోసమే కేటాయించాల్సి ఉంటుందంటున్నారు పేరెంట్స్. For an LKG admission, a family need at least 4 lakh and it will extend up to 18 lakh rupees. So this type of fees hike is happening in Telangana. So the problem is that the government or other institution is not doing anything against this fees hike or like that. And also another thing that we can know is that the entire public education system of the Telangana have been collapsed. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దందాను షురూ చేశాయి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తూ ఆస్తులు అమ్ముకుంటూ నానా అవస్థలు పడుతున్నారు. అది కూడా ఒక్కో స్కూల్ కి ఒక్కో రకమైన ఫీజు హడలెత్తిస్తోంది. గల్లీలో ఉండే చిన్న స్కూల్లోనే నర్సరీలో జాయిన్ చేయాలంటే 35,000కు తగ్గడం లేదు. ఇక కార్పొరేట్, కాన్వెంట్ చదువులకు లక్షలు కుమ్మరించాల్సిందే అంటున్నారు తల్లిదండ్రులు. స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. 25, 35, 45, 50%. ఒక్క స్కూల్ అయితే 100% కూడా పెంచింది స్కూల్ ఫీజులు. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ 60,000 కట్టిన ఒక పేరెంట్ ఈ సంవత్సరం ఒక్కసారిగా పెరిగిన ఫీజుతో 80,000 కట్టాలి అంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? స్కూల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? ఎవరు వినరు. అందరూ కడుతున్నారండి, మీరు కట్టండి అంటారు. ఇంకా పేరెంట్ చెప్పుకోవడానికి ఏముంది? కమిటీ, ఒక న్యాయ వ్యవస్థ ఏముంది? ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రస్తుతం ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్లో స్టార్టింగ్లోనే లక్షల ఫీజులు వసూలు చేసిన మౌలిక సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. మరోవైపు ఫీజులు కాకుండా స్పెషల్ ఫీజుల పేరుతో అకాడమిక్ ఇయర్ మధ్యలో వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా వసూలు చేయడం సరైంది కాదని, అందుకు ఒక నియంత్రణ అవసరమని
కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫీజు రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. గతంలో తిరుపతిరావు కమిటీ ఏర్పాటు చేసి నివేదికను తయారు చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ రిపోర్ట్ ని పట్టించుకున్న పాపాన పోలేదు. కష్టతరంగా ఉంది, సర్వైవల్ కష్టంగా ఉంది, శాలరీస్ వెళ్ళడం కూడా, రెంట్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. సో ప్రభుత్వం దీనికి ఫీ రెగ్యులేషన్ ఒకటి తీసుకొస్తానన్నారు, ఇంతవరకు తీసుకురాలేదు. సో ఫీ రెగ్యులేషన్ ఇన్ ద సెన్స్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఆ కార్పొరేట్ స్కూల్స్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఫీజుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నాయంటూ పేరెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. ఫీజుల నియంత్రణపై వేసిన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ను బహిర్గతం చేయకపోవడంతోనే విద్యాశాఖ అలసత్వం కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కామన్ ఫీజు విధానం గురించి ఆలోచించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ఫీజు రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. వడ్డీలాగా వేసుకుంటూ పేరెంట్స్ దగ్గర నుంచి లక్షలు లాగుతున్నారు. దీని మీద గవర్నమెంట్ నియంత్రణ ఎందుకు లేదో తెలియదు. పోనీ ఎన్ని స్కూల్స్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆడిట్ లెక్కలు సమర్పించి మా స్కూల్ ఫీజు ఇంత ఉంటుంది అని అప్రూవల్ తీసుకుంటుంది. దాదాపు చాలా స్కూల్స్ తీసుకోవట్లేదు. ఫీజుల భారంతో తల్లిదండ్రులు అదనపు భారాన్ని మోయలేక ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితులున్నాయి. కొందరు పేరెంట్స్ పిల్లలకు చదువుల కోసం పుట్టక ముందు నుంచే సంపాదించడం మొదలు పెడుతున్నారు. 10వ తరగతి వరకు అయ్యే ఖర్చుల కోసం లక్షలు సమకూర్చుకునే పనిలో పడుతున్నారు. ఎంత ముందు జాగ్రత్తగా డబ్బులు జమ చేసుకుంటున్నా ఏటేటా భారీగా పెరుగుతున్న ఫీజులతో ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు.